కానీ ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర కానీ కూర్చొని మాట్లాడు. మేము లేకపోతే వాళ్ళు వద్దనుకో మండల వైద్యులు కూర్చొని పెట్టి మాట్లాడి అయ్యా ఇది ఇస్తున్నాం, ఇవ్వ నా లెటర్ మీద సంతకాలు పెడుతున్నాం, మీరే 10 మంది డిసైడ్ చేసుకోరంటాం కదా. దానికి మళ్ళీ నీకే నువ్వు అన్నమాట మేము తప్ప మొన్న అడగండి. నువ్వు ఇష్టమైనట్టు రాసేసి రేవంత్ రెడ్డి గారు సీఎం ఆపుతుంది ఎవరో మా అల్లుడే వైస్ ప్రెసిడెంట్ రాసుకుంటారు. మా అల్లుడే నాకు కోపం కాదు కదా, నాకు మండల ప్రజలు ముఖ్యం. నెక్స్ట్ ఇంకోటి భద్రన్ అనే వ్యక్తి 3 ఎకరాలు గీతారెడ్డి ఉన్నప్పుడు ఆమె మార్కెట్కు డొనేట్ చేసిన ల్యాండ్ ఇవాళ కనీసం 5 కోట్లకు ఎగరబోతుంది. అంటే మా జిల్లా సిద్దిపేట విజయ్ గారికి, కార్మిక శాఖ అధ్యక్షులు రవీంద్ర గౌడ్ గారికి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి నిర్మల మల్లేశం గారికి, రాజశేఖర రెడ్డి గారికి, మరి ఇక్కడ విచ్చేసిన చెప్పింది విన్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి గతంలో చూసుకుంటే 2009లో నేను నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక తెలుగుదేశం పార్టీలో మంచిగా ఉన్నత స్థానంలో ఉండి మరి తెలుగుదేశం పార్టీని విడిచి మరి నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారి ప్రోత్బలంతో నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి ఆ రోజు మరి నర్సారెడ్డి గారిని నమ్ముకొని నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. మరి ఆయనకు మొన్నటి వరకు కూడా వెన్నంటి ఉన్నాం. వెన్నంటి ఆయన ఎక్కడున్నా కూడా ఆయనకు తోడుగా చేదోడు వాదోడు ఉండి పనిచేసినాం. ముఖ్యంగా చెప్పాలంటే 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరి నర్సారెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. ఆ రోజు మరి పోటీ చేసే సమయంలో వారి భార్యతోటి సహా మరి మా భార్య కానీ, మా మల్లన్న భార్య కానీ, మా మిత్రులు మా మురుగరాజు భార్య కానీ, మరి ఇంకొందరు మహిళలు మా మిత్రుడు శ్రీధర్ వాళ్ళ భార్య కానీ, కొందరు మా మిత్రుల భార్యలు కూడా వారి భార్యతో ఆయన భార్యతోటి ప్రచారంలో పాల్గొన్న దాఖలాలున్నాయి. ప్రచారం చేయడం జరిగింది, రాత్రి పగలు కష్టపడడం జరిగింది. కానీ ఆ రోజు ఇదే నర్సారెడ్డి గారు 2014లో మరి ఆ విషయము మాకు ఆ రోజు తెలియదు, మొన్నటి వరకు కూడా తెలియదు. మొన్ననే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన ఒక వ్యక్తి మరి మాకు ముందునే చెప్పడం జరిగింది. ఎంపీ అభ్యర్థి వచ్చినప్పుడే నువ్వు ప్రచారంలో పాల్గొన్నావు తప్ప ఒక్కరోజు కూడా ఏ గ్రామాల్లో పర్యటించలేదు. మేము నాయకులము సొంతంగా డబ్బులు వేసుకొని మేము గెలుపు కూడా కృషి చేసినాం. మరి ఈరోజు చెప్తున్నావు, ఆ రోజు కష్టపడే నాయకుడు నువ్వు ఫోన్ బంద్ చేసుకొని నెలల కొద్దీ పారిపోయినప్పుడు మేము పార్టీ కొరకు ఆనిషన్ పనిచేసినాం. రేవంత్ అనే తెలుసు, నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తొలగిస్తా అంటే నేను 2018లో ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో చేరే సమయంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, హరీష్ రావు గారి సమక్షంలో నువ్వు మీటింగ్ జరిపి ఢిల్లీకి వచ్చినావు. అక్కడ అన్నీ మాట్లాడుకొని నువ్వు ఢిల్లీకి వచ్చినావు. ఇది నిజం కాదా? ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినాం. ఆ రోజు నీ ఎంబడి నేను కూడా ఉన్నా. చేయాల నువ్వు పోటీ చేస్తే 30,000 ఓట్లు పడ్డాయి. 2015లో ఈ పార్లమెంట్ ఉప ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నువ్వు టీఆర్ఎస్ పక్షాన పార్లమెంట్ అభ్యర్థికి ప్రచారం చేసినా కూడా సుంతా లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో ఆమెకు దాదాపు 33,000 ఓట్లు పడ్డాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి గజ్వేల్ నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయా లేవా ఒక్కసారి నర్సారెడ్డి గారు గుర్తు చేసుకోవాలి. 2018లో ప్రతాప్ రెడ్డి గారు పోటీ చేశారు. అప్పుడు ఎన్ని పడ్డాయి? దాదాపు 65,000 ఓట్లు పడ్డాయి. మీ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తే కూడా, కానీ నువ్వు నామకవస్థ ప్రచారం చేసినావు, పేరుగా ప్రచారం చేసినావు. నువ్వు ఆ రోజు కూడా 3,000 టీఆర్ఎస్ పార్టీకి. దాని తదుపరి 2023లో కాంగ్రెస్ పార్టీ పక్షాన నువ్వు పోటీ చేస్తా అని చెప్పి తినడం జరిగింది. మరి గతంలో అంతకుముందు రేవంత్ రెడ్డి గారి సమావేశాలు ఏర్పాటు చేస్తే ప్రతి సమావేశాన్ని కూడా మరి ఇక్కడ ఉన్న నాయకులు ఆ రోజు మరి బహిరంగ సభను బ్రహ్మాండంగా విజయవంతంగా చేశారు.
ఇక్కడ ఉన్న నాయకులు, నీ ఎంబడి ఉన్న నాయకులు కాదు, ఇక్కడ ఈ సమావేశంలో ఉన్న నాయకులు ఆ రోజు బ్రహ్మాండంగా విజయవంతం చేసిరు. నీకు ఆ రోజు నువ్వు పోవట్టు అని చెప్పిన నాయకులు ఇప్పుడు నీ పక్కపొంటి పెట్టుకొని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, జల్సాలు చేస్తున్నావు. ముఖ్యంగా చెప్పాలంటే మరి 2023లో నీకు ఎన్ని ఓట్లు పడ్డాయి? డిపాజిట్ గల్లంత అయింది. ఆ రోజు 2023లో బీజేపీ నాయకులతోటి కుమ్మక్కై నువ్వు బీజేపీకి అమ్ముడు పోయినావు. అందువలనే డిపాజిట్ గల్లంత అయింది మన కాంగ్రెస్ పార్టీకి. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే సమయంలో ఈ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంత అయిందంటే మన కాంగ్రెస్ పార్టీ మరి పరిస్థితి, మరి నీ యొక్క పరిస్థితి, నువ్వు అమ్ముడు పోయిన విధానమా? ఒక్కసారి పత్రికా సోదరులు, మీడియా సోదరులు, ప్రజలందరూ గమనించాలి. ఈరోజు అంటుడు, మమ్మల్ని అంటుడు, బండారు శ్రీకాంతరావు హరీష్ రావు కోవట్ అంటుడు, ఆయన ఎంబడి తిరిగే నాయకులు కోవట్ అంటుడు. అయ్యా మరి నువ్వు కోవట, మేము కోవట? బండారు శ్రీకాంతరావు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఇతర పార్టీలకు అమ్ముడు పోలే. ఆయన వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏడ్చిండు. ఆయన మీద దాడులు చేయించినావు. ఆ రోజు మేమే ఆయన విషయంలో తొందరపడ్డాం. నీకు నచ్చకపోతే ఓతిరి ఉంటుంది, నీకు నచ్చితే ఓతిరి ఉంటుంది. నువ్వు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నావు. గజ్వేల్ నియోజకవర్గంలో 2023 తర్వాత 2024లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఆ రోజు మైనంపల్లి హనుమంతన్న గారు కూడా మరి అభ్యర్థిని ప్రకటించక ముందుకు మరి కొండే సురేఖక్క మరి జిల్లా మంత్రిగా ఉంది. మరి ఆమె హనుమంతన్న గారు అందరికి వచ్చి గజ్వేల్ నియోజకవర్గంలో కానీ మరి సిద్దిపేట తుపాకే నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేసిరు. మరి ప్రచారం చేసిన తర్వాత కూడా నీలమది గారు like, share and subscribe to Saira TV.